హిందూ ఆలయాల పరిరక్షణకు స్వయం ప్రతిపత్తి కోసం హైందవ శంఖారావాన్ని పూరించబోతున్నారు. విజయవాడకు సమీపంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభ వేదికగా మఠాధిపతులు, పీఠాధిపతులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. దేశంలోనే తొలి సభగా హైందవ శంఖారావం పేరుతో విజయవాడ సమీపం కేసరపల్లిలో సమర శంఖాన్ని పూరించనున్నారు. 5వ తేదీన నిర్వహించే సభకు 3 లక్షల మందికి పైగా హిందూవాదులు తరలివస్తారని అంచనా వేసిన నిర్వాహకులు అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 30 ఎకరాల సువిశాల ప్రాంతాల్లో 2 భారీ స్టేజీలు, వేలాది వాహనాలకు పార్కింగ్ కోసం కేటాయించి బారికేడ్లు నిర్మాణం చేస్తున్నారు. ఒక స్టేజీపై మఠాధిపతులు, పీఠాధిపతులు, విహెచ్పి జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా మరో స్టేజీపై కళా ప్రదర్శనలు ఉండనున్నాయి. 5వ తేదీన విజయవాడ, గన్నవరం మధ్య రహదారిలో వెళ్లే వాహనాలను పూర్తిగా మళ్లించనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని పోలీసులు ప్రకటించారు. 3000 మందితో భారీ పోలీసు బందోబస్తు, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షణ ఉండేలా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా హైందవ శంఖారావం సభలు నిర్వహిస్తున్నట్లు విహెచ్పి ప్రతినిధి గోకరాజు గంగరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శంఖారావాన్ని పూరించి సభలకు అంకురార్పణ చేస్తున్నామన్నారు. జనవరి 5 మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమై సాయంత్రం వరకు జరుగుతుందన్నారు. విహెచ్పి ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని తెలిపారు. దేవాలయాల పరిస్థితి బాగోలేదు, ప్రభుత్వాలు చేతిలో ఉన్నాయి. దానిని విముక్తి చేసే విధంగా ఈ శంఖారావం దేశవ్యాప్తంగా, ఇది ఆంధ్ర రాష్ట్రంలో మనం మొదలు పెడుతున్నాం ఈ కార్యక్రమం. దీని తర్వాత దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. తద్వారా విశ్వ హిందూ పరిషత్తు ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోంది. తద్వారా ప్రభుత్వాలు దిగివచ్చి అందరికీ ఉన్న మిగతా వ్యవస్థలకు ఉన్న స్వేచ్ఛ హిందువులకు కూడా ఉండే విధంగా ఉండాలి. మనందరికీ తెలుసు దేవాలయాలు ఏ విధంగా మరి జరుగుతున్నాయో, దారుణాలు జరుగుతున్నాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే మరి ఏ చర్యలు తీసుకోవాలనే ముసాయిదా కూడా తయారు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనం పెరిగిందని విహెచ్పి ప్రతినిధులు విమర్శలు గుప్పించారు. ఆలయాలకు వచ్చే ఆదాయాలను కూడా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ధూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడే ఆలయాలు ఎన్నో ఉన్నాయన్నారు. అందుకే ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని హైందవ శంఖారావంతో ఉద్యమం మొదలు పెట్టామన్నారు. ఇది జాతీయ ఉద్యమమని అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందన్నారు. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మా ఆలయాలను మాకు అప్పచెప్పండి, మాకు ఆలయాలను మేము అప్పచెప్తే మీరు ఏ విధంగా మీరు నిర్వహిస్తారని చెప్పి మీరు అడుగుతున్నారు. ప్రజల నుంచి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి గత 5-6 సంవత్సరాలుగా దీని మీద పూర్తి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి విధానాలన్నింటి కూడా అవగాహన చేసుకుని రిటైర్డ్ జడ్జెస్, ఎవరైతే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్, హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్, ప్రస్తుత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు, అనేక మంది ధార్మిక పెద్దలు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వీరందరితోటి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక డాక్యుమెంట్, ఒక ప్రోటోకాల్ని తయారు చేసి సిద్ధంగా పెట్టుకోవడం జరిగింది. అదే దాని డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారికి, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారికి కూడా డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మేము వారిని కలిసి ఇవ్వడం జరిగింది. అంచేతంటే ఎటువంటి అనుమానాలు ఎవరికి అక్కర్లేదు. దేవాలయాలు మన చేతికి వస్తే కనుక ఇప్పుడు ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటికి అతీతంగా మన దేవాలయాలు నిర్మించుకోవడానికి సమస్త వ్యవస్థలు కూడా డాక్యుమెంట్ రూపంలో తయారై సిద్ధంగా మన దగ్గర ఉన్నాయి. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వాలు సహకరించాలనే డిమాండ్లతో ఈ సభల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తామని, లక్ష్యాలను సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని విహెచ్పి ప్రతినిధులు స్పష్టం చేశారు.